శ్రమం ఏంటంటే, అయ్యా నన్ను దర్శించు, నాతో మాట్లాడు. నేను ఏ ఆశతో వచ్చానో నువ్వు ఎదురు కనుక నా శక్తించువాడును ఒక్కడే, నన్ను బలపరచువాడును ఒక్కడే, నాలో ఉన్న బలహీనతను విడిపించువాడును శక్తివంతుడమైన దేవుడు మనం ఒక్కడే. కాబట్టి బ్రహ్మ నీ సన్నిధిలో నిలిచిన మాతో మీరు మాట్లాడి బ్రహ్మ నీ ఆనందంతో కూడిన మాటలు, ఓదార్పుతో కూడిన మాటలు, ధైర్యంతో కూడిన మాటలు మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించండి అయ్యా అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీవు మాకు అనుగ్రహించిన ప్రశస్తమైన నీ సన్నిధిని బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీ మాట కొరకు ఎదురు చూస్తున్న మా హృదయాలకు కావలసిన వర్తమానాన్ని మాకు దయచేయి. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మేము బ్రతకాలంటే నీ మాట కావాలి. యేసయ్యా మా మీద కనికరపడి మీరు మమ్మల్ని దర్శించండి, బలపరచండి. నిలబడిన నన్ను నీ సిలువ చాటు మరుగుపరుచుకొని మీరే ఈ బిడ్డను దర్శించి ముఖాముఖిగా మీరు మాట్లాడి బలపరిచి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ బిడ్డలారా, గత వారము చక్కటి వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అందులో భాగంగా మరి కొంత భాగాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి జెఫన్యా ప్రవక్తకు దేవుడు బయలుపరిచినటువంటి వాక్కు 2వ అధ్యాయంలో 1వ వచనం, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది, విధి నిర్ణయము కాక మునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునిపే మిమ్మల్ని రక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాక మునిపే కూడి రండి. తర్వాత దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడతారు. ఉగ్రత దినమున మనము దాచబడాలి. దాచబడాలి అని అంటే ఎలా ఉండాలంటున్నాడు? దేశంలో సాత్వికులై న్యాయ విధులను అనుసరిస్తూ సమస్త దీనత్వాన్ని కలిగి యెహోవాని వెతికితే, వినయము గలవారే వెతికితే, నీతిని అనుసరిస్తే ఉగ్రత అనేది వచ్చిన సమయాన్న ఉగ్రత పాలు కాకుండా నేను మిమ్మల్ని తప్పిస్తాను అని అంటున్నాను. దేవుని బిడ్డలారా, మనం తప్పించబడాలి అని అంటే వినయము కలిగిన వారే నీతిని వెతకాలి. అందుకని నా నీతిని, రాజ్యాన్ని మొదట వెతకండి అని అన్నాడు. మొదటి ప్రాముఖ్యత దానికి ఇవ్వని చెప్పేసాను. కనుక మనం వెతికేది
వేటినో వెతుకుతున్నాం. ఎన్ని వెతికినా తృప్తి ఉండడం లేదు మనిషి. ఎన్ని వెతికినా తృప్తి అనేది ఉండడం లేదు. ఒకరోజు తెలుస్తుంది తృప్తి ఎందుకు ఉండడం లేదో, ఒకరోజు తెలుస్తుంది. తెలిసే సమయం వచ్చినప్పుడు సమయం కాస్త గతించిపోతుంది. కనుక సమయము అనేది ఉండగానే నీవు వినయ హృదయముతో నీతిని వెతకడం ప్రారంభిస్తే ఆ నీతి ద్వారా కలిగే ఫలితాలు చాలా గొప్పగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకనే పిలుస్తున్నాడు, సిగ్గుమాలిన జనులారా. అంటే ఎంత చెప్పినా, ఎంత బోధించినా, ఎంతగా మీతో మాట్లాడినా మీరు లెక్క చేయనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారై ఉంటే దేవుడు ఈరోజు మనతో కూడా పలుకుతున్నటువంటి మాట సిగ్గుమాలిన జనులారా అని అంటున్నాడు. ఎంతమంది అలా అనిపించుకోవాలనుకుంటున్నారు ఈ రోజున? నేను అనిపించుకోకూడదు అని అనుకుంటే కనుక నీవు ప్రభు మాటకు లోబడి తీరాలి. ప్రభు మాట విని తీరాలి. విని నీ స్థితిని మార్చుకోవాలి, నీ పద్ధతులు మార్చుకోవాలి. మార్చుకుంటే తప్ప దేవుడి బిడ్డలాగా నీ స్థితిగతులు మారవు. కనుక దేవుడు చెప్తున్నాడు ఏంటిదనంటే, మీరు దాచబడాలి అని అంటే నా మాట వినాలి అని అంటున్నాడు. ఎందుకు దాచబడాలి అని అంటే, ఒకరోజు దేవుడు ఈ భూమి మీద అగ్నిని కుమ్మరించబోతున్నాడు. కనుక ఆ కుమ్మరించే సమయంలో దేవుని యొక్క నీతిని వెతికే బిడ్డగా, రాజ్యాన్ని వెతికే బిడ్డగా, దేవుని మాటలు నీ హృదయం నిండా పొందుకున్న బిడ్డగా నువ్వు ఉంటే నువ్వు దాచబడతావు. దేవుడిలో నువ్వు దాచబడతావు. లేనట్లయితే అందరి లాగానే, లోకస్తులాగానే నీవు కూడా వారితో పాటుగా మరి కాలిపోయే ప్రమాదం, ఉగ్రత పాలు అయ్యే ప్రమాదము ఉంది. కనుక ఎవరైతే ప్రభువును అంగీకరించారో, ఎవరైతే వాక్యాన్ని ధ్యానం చేయరో, వాక్యాన్ని వినరో, ప్రభువుని వెంబడించారో, ప్రభు మాటకు లోబడరో, అట్టి వారందరికీ కూడా మరి అగ్నిలో కాలిపోయే ప్రమాదము ఉంది. అది తప్పించబడాలి అని అంటే దేవుని బిడ్డలారా మనం అందరం కూడా దేవుని మాట వినాల్సిందే. దేవుని మాటకు మనము లోబడాల్సిందే. లోబడిన వారందరూ కూడా అగ్ని నుండి దేవుడు తప్పిస్తాడట. సొదొమ గొమొర్ర పట్టణాల మీదకి దేవుడు అగ్నిని కుమ్మరించే ముందు లోతుతో దేవుడు మాట్లాడాడు. నా కుమారుడా, ఇదిగో నేను ఈ ప్రాంతం మీదకి అగ్నిని కుమ్మరించబోతున్నాను. కనుక నీవు నా దృష్టికి నీతిమంతుడుగా కనపడ్డావు. నా రాజ్యాన్ని, నీతిని వెతికివాడుగా నీవు, నీ కుటుంబం మాత్రమే ఉంది. కనుక నీవు నీ భార్యను, నీ పిల్లలను తీసుకుని ఈ స్థలమును విడిచి దూరంగా వెళ్ళిపో అని లోతు కుటుంబాన్ని మరి దాచే స్థితిలో దేవుడు మాట్లాడుతూ ఉంటే, దేవుడు బిడ్డలారా ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ఆస్తి పాస్తులను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఎవరు? లోతు భార్య. దేవుడు బిడ్డలారా, దేవుడు ఒక మాట చెప్పాడు అని అంటే ఏది విడిచిపెట్టమన్నాడో అది ఎంత గొప్పదైనా, ఎంత బలమైనదైనా, దేవుడు బిడ్డ ఎంత విలువైనదైనా సరే విడిచిపెట్టి తీరాల్సిందే. విడిచిపెట్టకపోతే అసలుకే ప్రమాదము జరిగే పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ సొదొమ గొమొర్ర పట్టణములలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ
ఉద్దేశాన్ని బయలుపరిచి దేవుడు బిడ్డలాగా లోతుతో మాట్లాడితే లోతు దేవుని మాటకు లోబడి బయటకు వచ్చాడు. ముందుగా దేవుడు చెప్పిన ప్రకారంగా దూరంగా వెళ్ళిపోవడానికి నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. కానీ తన భార్య మరి చేసినటువంటి తప్పు పని దేవుడు ఒక మాట చెప్పాడు, మీరెంత దూరం వెళ్ళిపోయినా వెనక తిరిగి మాత్రము చూడొద్దని చెప్పాడు. వెనకకు తిరిగి చూడొద్దన్నాడు. అంటే దేవుని బిడ్డలారా వెనకకు తిరిగి చూచింది. చూచినందువలన జరిగినటువంటి పరిస్థితి ఏంటి? ఉప్పు స్తంభం అయిపోవలసిన పరిస్థితి వచ్చింది. అది భయంకరమైన శిక్ష. అది కూడా ఒక భయంకరమైన శిక్ష. దేవుని మాటకు వినకపోతే, దేవుని మాటకు లోబడకపోతే కలిగేది అటువంటి భయంకరమైన శిక్షనే కలుగుతాయి. అందుకని ఆ శిక్ష నుండి తప్పించుకోవడానికి దేవుడు ఒక ఉపాయం కలుగజేస్తున్నాడు. కలగబోయే అపాయానికి దేవుడు ఏం కలుగజేస్తున్నాడు? ఉపాయాన్ని ఇస్తున్నాడు. దేవుడు ఉపాయం ఇచ్చినప్పుడు మనము ఆ ఉపాయం ఏంటనేది మనం ఆలోచన చేసి దేవుని మాటకు లోబడి మనము దూరంగా వెళ్ళిపోమంటే దూరంగా వెళ్ళిపోవాలి, విడిచిపెట్టమంటే విడిచిపెట్టాలి, మానుకోమంటే మానుకోవాలి. ఈ విధంగా మనం చేయకపోతే దానికి పరిణామం ఎంత భయంకరంగా ఉంటాయో ఇక్కడ ఉప్పు స్తంభముగా మిగిలిపోయినటువంటి లోతు భార్యను ఒకసారి గమనిస్తే మన పరిస్థితులు కూడా అంత ఘోరంగానే తయారవుతాయి. తన భర్తకు దూరం అయిపోయింది, పిల్లలకు దూరం అయిపోయింది. కారణం తన చేసిన చిన్న పొరపాటు. ఏంటి ఆ చిన్న పొరపాటు? దేవుడు చెప్పాడు వెనకకు తిరిగి చూడొద్దు అని చెప్పాడు. కానీ వెనకకు తిరిగి చూసింది. దేవుని బిడ్డలారా ఈ రోజున చాలా మంది క్రైస్తవులు మన సంఘములో కూడా విశ్వాసులు, అమ్మా అది మానుకో, అయ్యా ఇది మానుకో, వెనుకకు తిరిగి చూడొద్దు, అది మంచిది కాదు, అది మానుకోవాలి, అది చేయకూడదు అని చెబుతూ ఉంటే కూడా వారి కోరికలను చంపుకోక, వారి మమకారం చంపుకోక, ఆలోచన చంపుకోక దేవుడు చేయొద్దన్నది, దేవుడు మాట్లాడకూడదన్నది మాట్లాడుతూ, చేయకూడదన్నది చేస్తూ, చూడకూడదు అన్నది చూస్తూ, నడవకూడదని నడుస్తూ ఈ రోజున శాపగ్రస్తులైనటువంటి విశ్వాసులు, ఈ రోజున దేవునికి దూరం అయిపోయి రోధిస్తున్నటువంటి విశ్వాసులు, ఈ రోజు దేవుని మాటకు లోబడకుండా దేవుడు ఇచ్చు అభిషేకమును కోల్పోయినటువంటి విశ్వాసులు, దేవుని వాక్యమునకు దూరం అయిపోయి, దేవుడు పోషించే పోషణకు దూరం అయిపోయి, దేవుని బిడ్డల ఈ రోజున దరిద్రులైపోయే భయంకరమైన బలహీనులు అనేక మంది ఈ సమాజంలో, క్రైస్తవ సంఘాలలో అనేకులు ఉండడం మనం చూస్తూ ఉన్నాం. కనుక నాకు ఈ పరిస్థితి రాకూడదు అని నువ్వు అనుకుంటే కనుక నువ్వు తప్పనిసరిగా ప్రభు మాటకు లోబడిన కుమారుడా, ప్రభు మాటకు లోబడిన కుమార్తె దేవుడు నిన్ను దాచిపెడతానని చెప్తున్నాడు. దేవుడు నిన్ను తప్పిస్తానని చెప్తున్నాడు. ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, నేను వచ్చే ఆ గడియలు, ఆ సమయంలో నీవు నాలో దాచబడిన కుమారుడుగా ఉండాలి, నాలో దాచబడబడినటువంటి కుమార్తెగా ఉండాలి. అంతే తప్ప లోకుల వలె నువ్వు విచ్చలవిడిగా తిరిగితే కనుక నేను వచ్చే సమయమున, అగ్ని కుమ్మరించబడే సమయమున నీవు కూడా అగ్నిలో కాలిపోతావు. ఆ అగ్నిలో కాలిపోకుండా ఉండాలి అని అంటే కనుక, నువ్వు తప్పించబడాలంటే కనుక ఇదిగో ఇప్పుడే అవకాశం ఉంది. ఏంటి ఆ అవకాశం అంటే దేవుని యొక్క మాటకు లోబడడం, దేవుని యొక్క మాటకు లోబడి దేవుని మాట ప్రకారముగా నీవు జీవించవలసినది. అదే కష్టమైపోతుంది అనుకుంటే, అదే ఇబ్బంది అయిపోతుంది అనుకుంటే, అంతకంటే గొప్పగా నిన్ను దాచేదెవరు? అంతకంటే గొప్పగా నిన్ను తప్పించేదెవరు? అంతకంటే గొప్పగా నిన్ను కాపాడేదెవరు? అంతకంటే గొప్పగా నిన్ను బ్రతికించేదెవరు? దేవుడు ఈ ఆయన వచ్చినప్పుడు ఈ భూమి మీద అగ్ని కుమ్మరించే సమయంలో ఒకవేళ నువ్వు ఉండకపోవచ్చు, నువ్వు ఉండకపోయినా కానీ దేవుని మాటను వినకపోనందున, దేవుని మాటకు లోబడినందున నీకు అగ్ని అక్కడ తప్పదు, ఇక్కడ తప్పినా అక్కడ తప్పదు. కాబట్టి దేవుని బిడ్డలారా ఏదో ఒక అగ్నికి నువ్వు ఆహుతి కావలసిందే, కాలిపోవలసిందే.
తప్పించబడాలి, దేవుని మాటకు లోబడాలి. నీకు చాలా సింపుల్గా అనిపించవచ్చు ఈ రోజున. దేవుని మాటలో అంత శక్తి ఉందా, అంత ప్రభావం ఉందా, అంత బలం ఉందా? లోబడకపోతే ఏమవుతుందట, మరి వినకపోతే ఏమవుతుందట, సంఘానికి రాకపోతే ఏమవుతుందట అని నిర్లక్ష్యం వహిస్తున్నారు. నిర్లక్ష్యం వహించే దేవుని బిడ్డలారా, దేవుని మాట చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. దేవుని మాట మీరు వినకపోతే మీరు దేవుని నుండి తప్పించుకోలేరు. ఆ అగ్ని నుండి మీరు తప్పించుకోలేరు. తప్పించబడే అవకాశాలు ఇప్పుడే ఉన్నాయి. తప్పించుకునే అవకాశాలు ఇప్పుడే ఉన్నాయి. దేవుని మాట వింటే చాలంటున్నాడు ఆయన. నిన్ను నేను దాచిపెడతానంటున్నాడు. నిన్ను నేను దాచిపెడతానంటున్నాడు. దేవుని బిడ్డలారా, అలా దాచిపెట్టబడాలి అని అంటే నువ్వు దేవుని మాటకు లోబడడం ఇప్పుడు చాలా సులువైనటువంటి పని, చాలా సులువైనటువంటి పని. దానినే నువ్వు నిర్లక్ష్య పెడితే నీవు చాలా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాల ప్రార్థనలు చేసినా, ఎన్ని రకాలుగా నువ్వు మీటింగ్లకు వెళ్ళినా దేవుని బిడ్డలు తప్పించుకునే అవకాశాలు ఉండకపోవచ్చు రాబోయే దినాలలో. కాబట్టి సమయము అనేది ఉండగానే మనం అందరము కూడా దేవుని మాటకు లోబడడం అనేది మనం నేర్చుకోవాలి. దేవుని మాటకు లోబడడం అనేది మనం నేర్చుకోవాలి. అందుకనే ఇక్కడ అంటున్నాడు, సిగ్గుమాలిన జనులారా, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, కూడి రండి. ఓ ఆధార్ కార్డులు ఇస్తున్నారని ఫ్యామిలీ వెళ్తారు, రేషన్ కార్డులు ఇస్తున్నారని ఫ్యామిలీ వెళ్తారు, 10,000 అకౌంట్లో పడతానంటే లైన్లు కట్టేస్తారు. ఈ రోజున దేవుని బిడ్డల సంఘానికి రండి, టయానికి ఆరాధనకు రండి అంటే ఎన్నోసార్లు వెళ్ళారు. రేషన్ కార్డు ఇంకా తిరిగి రాలి, ఏమైతుందో తెలియదు. దేవుని బిడ్డల, దేవుడు కావాలి ముందు. దేవుడిచ్చే బహుమానం, దేవుడిచ్చే అవకాశాలు, దేవుడి ద్వారా కలిగేది మనకు చాలా చాలా విలువైనది. మనుషులు ఇచ్చేది, అధికారులు ఇచ్చేది, రాజకీయ నాయకులు ఇచ్చేది ఈ బ్రతుకు సరిపోతుందా? అది దేవుడు అదే చెప్తున్నాడా? రాజకీయ నాయకులను పోషిస్తున్నారా, దేవుడు పోషిస్తున్నాడా? చెప్ప, ఎవరు పోషిస్తున్నారు? దేవుడు పోషిస్తున్నాడు. రేషన్ కార్డు లేకపోతే బ్రతకలేమా మనం? చెప్పండి. లేని వాళ్ళు ఎంతమంది బ్రతకలేమా? అవకాశం వచ్చినప్పుడు తీసుకోవాలి, అంతే తప్ప దానివల్ల మనము దేవుని సమయాన్ని, దేవుని సన్నిధి, దేవుని వాక్యాన్ని, ప్రార్థనలు అన్ని మానుకుండడం వల్ల ఎంత నష్టపోతున్నాం, ఎంత ఆశీర్వాదాలు వదులుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, మీరు అలా చేయకూడదు. దేవుని మాటకు లోబడండి. ఆ రోజున ఆరాధన తప్పనిసరి ఆరాధన కొంచెం చూడండి. 1 నెల రోజు, 2 నెలలు, 3 నెలలు పట్టే సమయం ఒక్క రోజులో దేవుడు చేసేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంత కష్టపడినప్పుడు మిమ్మల్ని దేవుడు, అంత శ్రమ పడినప్పుడు దేవుడు. కనుక దేవుడు తన మార్గము తెరిచాడంటే నీకు సులువుగా పని అయిపోతుంది. దేవుని అనుమతి లేకుండా నువ్వెంత దూరం ప్రయాణించినా, కుటుంబాలతో వెళ్ళినా, దేవుని బిడ్డలారా పనిలో ఆ రోజు ఒక్కళ్ళ ముందు వెనకున్నాడు, మా వాడు క్లోజ్ అయిపోయింది మేడం. దేవుడు అనుమతి లేదు, అంతే. ప్రభు ఇది నీ చిత్తం కాదేమో, ప్రభు మమ్మల్ని క్షమించాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే ప్రతి దానికి పరుగులెట్టొద్దు. ఇది నాకు దేవుడు ఇస్తాడు అని అనుకుంటే మీరు వెళ్ళండి, ప్రార్థన చేసుకో, ప్రార్థన పూర్వకంగా వెళ్ళండి ప్రతి దానికి కూడా. అంతేగాని దేవుని సన్నిధి మానుకొని, ఆరాధన మానుకొని, ప్రార్థన మానుకొని మొదట వాటికి పరిగెట్టకండి, వెనకబడిపోతారు. ముందు దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆమేన్, హల్లెలూయా. కనుక ఇక్కడ ఏమంటాడు, కూడి రండి. పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయము గతించిపోతుంటే భయం లేదా? ఒక్కరికి కూడా వణుకు లేదా? వణుకు పుట్టడం లేదా? భయం పుట్టడం లేదా? వేదన లేదా? మీకు బెంగ లేదా? మీకు అయ్యో డబ్బు లేవా ఈరోజు, అది
అని ఎవరైనా బాధపడేవారు ఉన్నారా? ఈరోజు ఎవరైనా వెంటపడేవారు ఉన్నారా? ఎవరైనా దుఃఖపడేవారు ఉన్నారా? నేను దుఃఖపడేవాడినా? వాక్యం దాటిపోతే, ఆరాధన దాటిపోతే, పాటలు దాటిపోతే నేను దుఃఖపడేవాడినా? అందుకనే దుఃఖపడేవారు ధన్యులు, ఓదార్చబడతారు. ఓదార్పు అంటే ఏదో నీళ్లు తొడవడమే కాదు. ఓదార్చబడడం అంటే నువ్వేది కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నావో, సంపాదించుకోలేని పరిస్థితుల్లో ఉన్నావో, దేనికి అనర్హురాలుగా ఉన్నావో, దేవుడు వాటన్నిటిని కూడా దేవుడు నీకు అనుమతిస్తాడు. దేవుడు వాటన్నిటిని నీకు ఇస్తాడు. కనుక దేవుడు బిడ్డలారా, నీ దుఃఖము ఒట్టిగా పోదు. నీ దుఃఖానికి ప్రతిఫలం ఉంది. నీ దుఃఖానికి ప్రతిఫలం ఉంది. కాబట్టి దేనికి వ్యర్థమైన దాని కొరకు దుఃఖపడకండి. వ్యర్థమైన దాని కొరకు దుఃఖపడకండి. దుఃఖపడమన్నాను కదా అని చెప్పి దేవుడి సన్నిధి కొరకు దుఃఖపడండి. అయ్యో ఈరోజు ప్రార్థన చేసుకోలేకపోయానేంటని దుఃఖపడండి. అయ్యో ఈరోజు వాక్యం వినలేకపోయానేంటని దుఃఖపడండి. అయ్యో ఈరోజు వాక్యం చదవలేకపోయానేంటని దుఃఖపడండి. దేవుడి బిడ్డలారా, ఆ దుఃఖానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, అవకాశాన్ని ఇస్తాడు. అంతే తప్ప లోక సంబంధమైన వాటి కొరకు, వ్యర్థమైన వాటి కొరకు ప్రాకులాడి దుఃఖపడకండి. అటువంటి వాటి కొరకు దుఃఖపడితే జీవితకాలం అంతా దుఃఖపడాల్సి వస్తుంది, ఏడవలసి వస్తుంది. ప్రభు పాదాలు పట్టుకుని ఏడవండి. హల్లెలూయా, హల్లెలూయా. మార్తా మరియలు ఏం చేశారు? చెప్పండి. యేసయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడు. యేసయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆయన ద్వారా ఏ మాట వస్తుందో, ఏ ఆశీర్వాదం వస్తుందో, అది పొందుకోవడానికి అంత గొప్ప వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చాడు అని అంటే, వాడు దర్శించాడంటే, వాడితో మాట్లాడుతున్నాడనంటే, దేవుడు బిడ్డలారా ఆసక్తితో ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకోవాలి. మార్త ఏం చేసింది? తన సొంత పనుల్లో మరియా దేవుడి పాదాల దగ్గర కనిపెట్టుకోండి. మరి ఇక్కడ ఏదనుకుంటున్నారా? పనులు చేసి ఏదో వరైటలు వండి పెట్టాలని ఉంది. వాటికంటే కూడా దేవుడి యొక్క మాటలు ముఖ్యమైనవి, విలువైనవి. అవి నాకు కావాలి అని దేవుడి పాదాల దగ్గర కూర్చున్నది, మాటలు వింటుంది. దేవుడి బిడ్డలారా, మనము కూడా ఏది విలువైనది, ఏది వ్యర్థమైనది అనేది మనం చూసుకోవాలి తప్ప, దేవుడి బిడ్డలారా, మనం వ్యర్థమైన దాని కొరకు సమయంతో ఖర్చు పెట్టి, తుచ్చమైన డబ్బు కొరకు, తుచ్చమైన సంపాదన కొరకు, తుచ్చమైనటువంటి వాటి కొరకు వేగిరం పడుతూ దేవుడి సన్నిధిని కోల్పోతూ దేవుడి ద్వారా వచ్చే ఆశీర్వాదాలను ఎంత భయంకరంగా వదిలేసుకుంటున్నామో తెలుసా? ఎంతగా మనము దూరమైపోతున్నామో తెలుసా? ఈ రోజున ఆ దుఃఖము దేవుడి బిడ్డలారా దేనిని కూడా తీర్చలేని పరిస్థితుల్లో ఉంటూ ఉంటాయి. కనుక మనము ఒక్కసారి సత్యం తెలిసిన తర్వాత మరలా ఆ పొరపాట్లు మనము చేయకూడదు. అందుకనే సిగ్గుమాలిన ఎంత చెప్పినా వినకపోతే ప్రజలు చాలా మంది ఉంటారు. ఎంత వాక్యమైన చెప్పు, ఎంత ప్రార్థన చేయదు, కానీ లోబడి మనసులో ఉండవు. దేవుడి మాటలు లోబడి అటువంటి వారు ఏమవుతారట? పొట్టు గాలికి ఎగిరినట్లుగా సమయము గతించిపోతుంది. తర్వాత విధి నిర్ణయం కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే మిమ్మల్ని రక్షించుటకై, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి అంటున్నాడు దేవుడు. కూడి రమ్మని చెప్తున్నాడు దేవుడు. కానీ దేవుని బిడ్డలు వచ్చే పరిస్థితులు మనకు ఉండడం లేదు. తర్వాత తెలుస్తుంది. అందుకని 3వ వచనంలో ఏమన్నాడు? దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించినట్లా ఒకవేళ ఆయన ఉగ్రత దినము మీరు దాచబడతారని దేవుడు
మనము దీనత్వంతో వెతకాలని ప్రభు సెలవిస్తున్నాడు. దీనత్వంతో మనము వెతకాలి. అతిక్రమములు గత వారంలో చాలా మరి బలమైనటువంటి మాటలు మనం దాని మీద రిపీట్ చేయాలి. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మరి అపొస్తలుల కార్యాలలో 20వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తున్నట్టు దేవుడు బిడ్డలారా చూడండి, దేవుడు ఎందుకు ఈ మాటలు మనకు ఈరోజు గుర్తు చేస్తున్నాడు అంటే, ఒక నపుంసకుడు దేవుడు బిడ్డలారా ఆరాధించడానికి యెరూషలేము దేశానికి వెళ్ళి తిరిగి వస్తున్నాడు. ఒక నపుంసకుడు దేవుడిని ఆరాధించడానికి యెరూషలేము వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఒక గ్రంథం చదువుతున్నాడు. ఏంటి ఆ గ్రంథము? యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాటలను చదువుతున్నాడు. చదువుతూ ఉంటుండగా దేవుడు చూశాడు, తనలో ఉన్నటువంటి ఆసక్తి, వినయం కావాలని ఆసక్తి ఉంది, ఉగ్రతను తప్పించుకోవాలని ఆసక్తి ఉంది, దేవుని మాట వినాలని ఆసక్తి ఉంది. ఆరాధించి తిరిగి వస్తున్న సమయంలో దేవుని యొక్క మాటలు రథం మీద నిలబడి చదువుతూ ఉండడం మొదలు పెట్టాడు. తన ఆసక్తి ఎరిగినటువంటి ప్రభు పిలుపుతో మాట్లాడుతున్నాడు. పిలుపు ఇదిగో యెరూషలేము ఆరాధనకు వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి నపుంసకుడు వాక్యముని ధ్యానం చేస్తున్న వాక్యం చదువుతున్నాడు కనుక ఆ వాక్యము ఆయనకు బోధ కావడం లేదు. కనుక నువ్వు వెళ్ళి మాట్లాడు అని చెప్పినప్పుడు దేవుడు పిలుపును పంపించాడు. నువ్వేం చదువుతున్నావు అని అడిగినప్పుడు, ఇదిగో ఈ మాటల్ని చదువుతున్నాను. మరి నీకు అర్థమవుతుందా? అర్థం కాదు. నాకు ఒకటి త్రోవ చూపకుంటే నేను ఎలాగా అంటుంది. ఇక్కడ చూడండి 30వ వచనం, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకొనెను. దేవుని బిడ్డలను చూడండి, ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరైనా నాకు గ్రహింపగలిగి చేస్తే నేను గ్రహించుకుంటాను, నేను వినయం తెచ్చుకుంటాను, నేను లోబడాలని ఆశ ఉంది. కానీ చదువుతున్నాడు, గ్రహింపు లేదు. ఆ ప్రభు మరి తన ఆసక్తిని ఎరిగి పిలుపుని పంపించగా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే 32వ వచనంలో, అతడు లేఖలను చదువుతున్న భాగం ఏంటనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రె పిల్ల ఎలా మౌనంగా ఉండేనో అలాగే ఆయన నోరు తెరవకుండేను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి వ్రాయబడినటువంటి ప్రవచనమైన మాట ఇది. యెషయా గ్రంథములో ప్రవక్త అయినటువంటి యెషయాకు దేవుడు బయలుపరిచి వ్రాయించినటువంటి మాటలనే ఈ నపుంసకుడు ధ్యానం చేస్తున్నాడు. ఈ ధ్యానం చేస్తున్నటువంటి మాటలు ఉన్నటువంటి భావం ఏంటిదంటే, ఎవరి కొరకు వ్రాయబడి ఉందని చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి రాయబడి ఉందట. ఎలాగట? ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని చేతిలో, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండేనో అలాగే ఆయన నోరు తెరవకుండేను. ఎందుకు తెరవలేదు ఆయన? ఎందుకు నోరు తెరవకుండా ఉంటాడు? ఒక అధికారుల ఎదుట, శిక్షించడానికి సిద్ధంగా ఉన్నటువంటి అధికారుల ఎదుట ఆయన తప్పు చేసిన వాడుగా, పాపము చేసినటువంటి వాడుగా, మనుషులు, సమాజము
ఆయనను ఆ అధికారులకు అప్పచెప్పి, ఆ అప్పచెప్పబడినటువంటి ఆ అధికారుల ఎదుట తప్పు చేసిన వాడిని నా ప్రభు తల వంచుకొని మౌనంగా ఉండిపోయాడు. తప్పు చేసిన వాడుగా నా ప్రభు మౌనంగా ఉండిపోవడానికి కారణం ఏంటి? ఆయన తప్పు చేశాడా? ఆయన పాపం చేశాడా? ఆయన దొంగతనం చేశాడా? ఆయన వ్యభిచారం చేశాడా? ఎవరైనా దోచుకున్నాడా? ఎటువంటి అక్రమ కార్యములు ఆయన ఏమైనా చేశాడా? ఎవరైనా చూశారా? ఎవరైనా పట్టుకున్నారా? ఎవరైనా పట్టుకుని అప్పగించారా? లేదు. ఆయన పాపము చేయనప్పటికీ కూడా దేవుడు పాపము చేసిన వాడిగా ఆయన తలదించుకోవడానికి గల కారణం మన అందరి పాపములు ఆయన వేసుకున్నాడు కనుక తల వంచుకున్నాడు. మన గురించి తల వంచుకునే పరిస్థితి దేవుడు బిడ్డలారా చూడండి. మన పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే, కాని పనులు చేస్తే, దారి తప్పు తిరిగితే, అవమానకరమైన పరిస్థితులు తీసుకుని వస్తే ఆ తల్లిదండ్రులు పిలిచి, ఏమయ్యా నీకు బుద్ధి లేదా? నీకు జ్ఞానం లేదా? పిల్లలను పెంచే విధానం ఇదేనా? పిల్లలను ప్రవర్తించే విధానం ఇదేనా? పిల్లలను ఏ చదివిస్తున్నావు? ఏ బుద్ధి నేర్పిస్తున్నావు? ఏ భక్తి నేర్పిస్తున్నావు? ఏ వాక్యం నేర్పిస్తున్నావు? ఏ ప్రార్థన నేర్పిస్తున్నావు? ఎందుకు నీ పిల్లలు క్రైస్తవులు అయినప్పటికీ కూడా ఇలా తప్పుకోవడానికి కారణం ఏంటి? ప్రతి రోజు ఆరాధన కట్టు వెళ్తారు, ప్రతి సండే వెళ్తారు, ఉపవాసం ఉంటారు, ఎన్నో చేస్తారు. ఏంటి మరి పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందయ్యా మీకు పరిస్థితి అనే లోపులు ఆ తల్లిదండ్రులు పిల్లలు బట్టి నిలదీసి అడుగుతుంటే తల్లిదండ్రులు నోరెత్తగలుగుతారు? తలదించుకోవడం తప్పితే ఏమైనా చేయగలుగుతారు? కారణం తమ పిల్లలు తప్పి తిరుగుతున్నారు కనుక, పాపములు పడిపోతున్నారు కనుక, ఆ పాపము చేస్తున్న పరిస్థితి తల్లిదండ్రులు వారు ఎరగకుండా ఉన్నారు కనుక, వారు నేర్పించే క్రమంలో లోపాలు, వారు నడిపించే క్రమంలో లోపాలు, వారు చేయించే ప్రార్థనలో లోపాలు, వారిని క్రమపరిచే స్థితిలో లోపాలు తల్లిదండ్రులు ఉండడం బట్టి పిల్లలు ఈ రోజు తప్పిపోతున్నారు. పిల్లలు ఈ రోజు తప్పిపోతున్నారు. తప్పిపోవడం దానిని బట్టి, చెడిపోవడం దానిని బట్టి దేవుడు గారు లోకము నిన్ను నిందిస్తుంది, చెడ్డమాటలు పలుకుతుంది, దూషిస్తుంది. మరట్టి సమయంలో వారి ఎదుట, లోకులు ఎదుట, లోకస్తులు తలదించుకోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందండి? మనమే మన పిల్లలను క్రమపరచుకోలేదు, మనమే మన పిల్లలను బాగు చేసుకోలేదు, మనమే మన పిల్లలను సరైన త్రోవలు నడిపించలేదు. బాలుడు క్రమంగా నడవాలంటే, సరైన త్రోవలు నడవాలంటే ఏం చేయాలి? వాళ్ళ కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, వారికి బుద్ధి నేర్పించి, వాక్యముని నేర్పించాలి. ఆ విధంగా కాకుండా పర్వాలేదు చంద్రుడే కదా, ఇంకా వయస్సుడు కదా, వాడికి ఏం తెలుసు అని అనుకుంటూ ఉంటాం. మెల్లమెల్ల ఎదుగుతూ ఉంటాడు, అదే పరిగెత్తుకుంటూ ఎదుగుతాడు, అదే చెడ్డ మనసుతో ఎదుగుతాడు, అదే చెడ్డ తలంపులతో ఎదుగుతాడు, అదే చెడ్డ క్రియలతో ఎదుగుతాడు. చివరికి మనకు తెలుసుకునే సమయానికి తప్పిపోతాడు. తప్పిపోయినటువంటి పరిస్థితిని మనం ఆలోచన చేస్తే వాళ్ళని సరిదిద్దటానికి కూడా మనం సరిపోం. పరిస్థితులు మించిపోతాయి, చేజారిపోయిన పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో సేవకుడై ఏం చేయలేదు, విశ్వాసం తల్లిదండ్రులైనా సరే ఏమీ చేయలేదు. కనుక దేవుడు చెప్తున్నాడు, మనము మన పిల్లలను బహు జాగ్రత్తగా వినయ విధేయతలతో బ్రతికించేటట్టు వారికి వాక్యము నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి, దేవుని ఎడల భయభక్తులను నేర్పించాలి. అప్పుడు వాడు దేవుని త్రోవలను వాడి తొట్టిల్లిపోయే అవకాశాలు ఉంటాయా? ఒకవేళ తొట్టిల్లిపోయే ప్రమాదం వచ్చినా కానీ దేవుడు వారికి ఆ మాట గుర్తు చేసి భయమును పెడతాడు, క్రమపరుస్తాడు దేవుడు కదా. కాబట్టి దేవుడిలాగా మనము తలదించుకోవాల్సిన పరిస్థితికి మనము దిగజారిపోయామనంటే మనలో ప్రాబ్లం ఉంది, మనలో బలహీనతలు ఉన్నాయి, మనలో లోపాలు ఉన్నాయి. కనుక మన పిల్లల్ని క్రమపరచుకోలేని తల్లిదండ్రులుగా మనం మిగిలిపోతూ ఉన్నాం. మన చేతులారా మనమే పిల్లల్ని పాడు చేసుకునేటువంటి పరిస్థితి
పరిస్థితులకు అప్పచెప్పేస్తా ఉన్నాం. దేవుని బిడ్డలు చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు తలదించుకోవడానికి గల కారణం ఆయన పాపం చేసిన వాడు కాదు, ఆయన నేరం చేసినటువంటి వాడు కాదు, ఆయన వ్యభిచారం చేసినటువంటి వాడు కాదు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని కూడా దోచుకోలేదు. అయినను మరి అధికారుల ఎదుట, తీర్పరుల ఎదుట తలదించుకోవలసిన పరిస్థితులు వచ్చాయి అంటే ఎవరి కోసమో తెలుసా? మనము చేసిన తప్పిదాల గురించి, మనము చేసిన పాపముల గురించి. దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని రక్షించుకోవడానికి, మనల్ని కాపాడుకోవడానికి మరి దేవుడు తలదించుకోవలసిన పరిస్థితులు వచ్చింది. చూసారా ఎంత భయంకరంగా మనం మారిపోయాము. ఆఖరికి దేవుని యొక్క తలని దించుకునేటట్టుగా మనం చేస్తున్నాం. దేవుని యొక్క నామమే అవమానములకు అప్పచెప్పేటట్టుగా మనం చేస్తున్నాం. మీ నిమిత్తమే కదా అన్యుల మధ్యలో నా నామం అవమానపరచబడుతుందని అంటాడు. కనుక దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇక్కడ చదువుతున్నటువంటి మాట, ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలా మౌనంగా ఉండేను, అలాగే ఆయన నోరు తెరవకుండేను. దేవుని బిడ్డలారా, మనం చేసిన పాపాలకు ఆయన నోరు తెరవలేని పరిస్థితి, తల పైకెత్తలేనటువంటి పరిస్థితి, సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. దేవుడు ఎందుకని తెలుసా? ఆయన మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఆయన మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఆయన పిల్లలుగా ఆయన మాట వినకుండా మనం తప్పిపోయిన మనల్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఆయన వదులుకోవడానికి మాత్రం ఇష్టపడలేదు. మన మీద కలిగినటువంటి ప్రేమ చాలా గొప్పది. కాబట్టి దేవుని బిడ్డలారా, తిరిగి మనల్ని సంపాదించుకోవడానికి తప్పు చేసిన వాడుగా, పాపము చేసిన వాడుగా అధికారులు ఎదుట ఆయన తలదించుకోవలసిన పరిస్థితులు మనమే ఆ స్థితిని మనం కలిగి చేశాం. దేవుడిని మన చేతులతోనే అప్పచెప్పాం, మన చేతులతోనే సిలువ వేయించాం, మన చేతులతోనే ప్రాణం తీశాం, మన చేతులతోనే మేకులు దిగగొట్టాం. దేవుని బిడ్డలారా, ఈ జరిగినటువంటి సంఘటనలు మన పాలు లేదనుకుంటున్నారు. సిలువ వేయబడిన పరిస్థితుల్లో, మేకులు దిగగొట్టబడిన పరిస్థితుల్లో, ముళ్ళ కిరీటం పెట్టబడిన పరిస్థితుల్లో, పక్కన బండిలో పోటు పడిన పరిస్థితుల్లో, పగడా దెబ్బలు కొట్టిన పరిస్థితుల్లో మన వంతు లేదనుకుంటున్నారా? మన అందరి వంతు ఉంది. మనందరూ చేసిన పాపాలే ఆయనను కొట్టేటట్టుగా చేశాయి. మనందరూ చేసినటువంటి పాపాలే సిలువ వేయించాయి, ప్రాణాలను తీశాయి. అయినను మన మీద దేవుడు నేరస్థాపన చేయలేదు. అయినను దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. తన ప్రాణం అప్పగించైనా సరే మనల్ని సంపాదించుకోవడానికి అంత త్యాగం చేశాడు. గొర్రె బొచ్చు కత్తిరించడానికి గొర్రె ఎలాగైతే మౌనంగా ఉండిపోయిందో, అలాగే దేవుడు మన దేవుడు మనందరూ సంపాదించుకోవడానికి మౌనంగా ఉండిపోయాడు. కారణం ఆయనలో ఏమున్నదట? దేవుని బిడ్డలారా, దీనత్వం ఏమున్నదట? ఆయనలో దీనత్వం. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను. ఆయన సంతానముని ఎవరు వివరించరు. ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడింది అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు అలాగా అప్పచెప్పబడ్డాడనంటే, ఎందుకు దేవుడుగా ఉండిపోయాడనంటే, మనల్ని సంపాదించుకోవాలి. దేవుని బిడ్డలారా గ్రహించండి, మన బిడ్డలు కాపాడుకోవాలంటే, నశించిపోతున్నటువంటి అనేక ఆత్మలు మనం రక్షించాలంటే, అనేకుల దేవుడి సన్నిధికి మనం నడిపించాలి అని అంటే, మనందరం కూడా దీనత్వం వహిస్తే తప్ప మన బిడ్డలు మనం కాపాడుకోలేము, మన సంఘాన్ని మనం కాపాడుకోలేము. దేవుడి బిడ్డలు ఆలోచన చేయండి. అనేక నశించిపోతున్న ఆత్మలు మనము దేవుడి సన్నిధికి నడిపించలేదు. దీనికి కావలసిన బలమైనటువంటి ఆయుధం ఏంటో తెలుసా? దీనత్వం. అందుకనే దీనత్వంతో ఆయనలో ఏం చేయాలంట? వెతకాలి. దీనత్వంతో వెతకాలి. ఇక్కడ ఫిలిప్పు అదే చెప్తున్నాడు, నపుంసకుడితో అదే బోధ చేస్తున్నాడు.
హృదయముతో వెతికితే ఆయన దొరుకుతాడు. ఏదో నామకార్థంగా చదువుకుంటూ వెళ్ళిపోతే, నామకార్థంగా బోధించుకుంటూ వెళ్ళిపోతే, నామకార్థంగా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతే నీకు దీనత్వం రాదు, నీకు దీనత్వం రాదు. మనల్ని మనము ఎంత తగ్గించుకుంటామో, మనలో ఉన్న పొరపాట్లన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకొని దీనత్వంలోనికి మనం వస్తే తప్ప ఆయన నీకు అర్థం కాదు, ఆయన మాట నీకు అర్థం కాదు, ఆయన వాక్యం నీకు అర్థం కాదు. ఆయన వాక్యం అర్థమైన సమయాన్న ఆటోమేటిక్గా నీకు దీనుడు అయిపోతావు. దీనత్వం వచ్చేస్తుంది నీకు ఆటోమేటిక్గా. అలా వచ్చినప్పుడు అయ్యో వాడు తిడుతున్నారు, అయ్యో వీళ్ళు ఇలాగ చిరాకు పడుతున్నారు, ఇలా కొడుతున్నారు, ఇలాగ హేళన చేస్తున్నారు అనే మాటలు సాకులు వెన్నడూ చెప్పవు. వాడు తెలియక వాడు తిడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు, తెలియక కొడుతున్నారు, తెలియక అంటున్నారు. కానీ నా దీనత్వాన్ని నేను కోల్పోకూడదు. నా దేవుడు నాకు నేర్పించాడు. నా యేసయ్య నా పాపము నిమిత్తము దీనత్వం వహించి నన్ను సంపాదించుకోవడానికి నన్ను కూడా దీనుడుగానే చేశాడు. కనుక అటువంటి దీనత్వం నేను కలిగి లేకపోతే నా బిడ్డలు, నా కుటుంబాన్ని నేను సంపాదించుకోలేను. సమాజంలో అనేకులను నేను సంపాదించలేను, ప్రభుత్వం తిప్పలేను అని దేవుడి బిడ్డలకు ముందుగానే యేసయ్య దీనత్వం వహించి మనల్ని సంపాదించుకున్నాడు. ఈ రోజున మనం ఆయన సన్నిధిలో ఎలాగ ఉండగలిగాము అంటే దేవుడి బిడ్డలాగా యేసయ్య మన కొరకు దీనత్వాన్ని వహించాడు. అదే దీనత్వం మనలో కూడా వహించమని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆదికాండం 45వ అధ్యాయం, ఆదికాండం 45వ అధ్యాయంలో అక్కడ ఒక చక్కటి కుమారుడు మనం చూడగలుగుతాం. ఆయనలో ఉన్నటువంటి గొప్ప దీనత్వం ఏంటిదంటే దేవుడు చూడండి. ఇక్కడ 7వ వచనం 45వ అధ్యాయం, ప్రాణముతో కాపాడటమును దేవుడు మీకు ముందుగా 5వ వచనం దగ్గర చదవమా. ఆయనను నేనెక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడదు, అది మీకు సంతాపం పుట్టింపనియదు. ప్రాణ రక్షణ కొరకు చూసారా, ప్రాణ రక్షణ కొరకు దేవుడు నన్ను ముందుగా మీ కొరకు పంపించాడు. దేవుడి కొరకు ప్రాణ రక్షణ, మిమ్మల్ని పోషించటం, మిమ్మల్ని బ్రతికించటం. కానీ మీకు ఈ సత్యం తెలియక మీరు నన్ను చంపేయడానికి చూసి అమ్మేసి అయినా సరే మీరు బాధపడకండి. నేను ఎందుకు గుంటలు పడ్డాను, నేనెందుకు దేశము కానీ దేశంలో అమ్మివేయబడ్డాను, అది దేవుడు నాకు ముందుగానే చూపించు. మిమ్మల్ని అందరూ కూడా బ్రతికించుకోవడానికి, మిమ్మల్ని అందరూ కూడా సంపాదించుకోవడానికి మీరు త్రోసివేసిన మీ మీద కోపం తెచ్చుకోక దీనుడుగా ఉన్నాను. మీరు నన్ను అమ్మివేసిన నేను కోపం తెచ్చుకోనక దీనుడుగా ఉన్నాను. మీరు నా విషయంలో మీరు ఇలా చేసినందుకు మీరు దుఃఖపడకండి. మీరు దుఃఖపడకుండా ఉండడానికే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నన్ను ఇటువంటి దీనత్వములో నన్ను ఉంచాడు. కనుక మీ ప్రాణములను కాపాడడానికి దేవుడు నన్ను పిలుచుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు కనుక, మిమ్మల్ని సంపాదించుకోవడానికి నన్ను ఎన్నిక చేసుకున్నాడు కనుక, ఇందులో ఉన్న సత్యం మీకు తెలియదు కాబట్టి మీరు ఏ మాట కూడా దుఃఖపడకండి, వేదన పడకండి, జరిగిన సంఘటన బట్టి మీరు బాధపడకండి. దేవుడు ఇప్పుడు మిమ్మల్ని బ్రతికించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఇది మీ మేలు కొరకే దేవుడు నన్ను ఈ విధంగా వాడుకున్నాడు. కాబట్టి మీరు దుఃఖపడకండి. నాకు దీనత్వం దేవుడు ఇచ్చాడు కనుక నేను భరించగలిగాను, మిమ్మల్ని కాపాడుకోవడానికి. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఇశ్రాయేలు జాతిని కాపాడడానికి ముందుగా యోసేపును దేవుడు ఏ విధంగా అయితే ఎన్నిక చేసుకుని పిలుచుకొని
చిన్నవాడైనప్పటికీ కూడా చిన్న వయసులోనే దేవుడు తన దర్శనాన్ని చూపించి తన తల్లిదండ్రులు, తన అన్నదమ్ములు, ఇశ్రాయేలు జాతి అంతటిని కూడా కాపాడుకోవడానికి, నిలబెట్టుకోవడానికి దేవుడు బిడ్డలారా ఒకే ఒక్కడు దేవుడికి అవసరమయ్యాడు. ఒకే ఒక్కడు దేవుడికి అవసరమయ్యాడు. ఆ ఒక్కడు యోసేపు. ఆ యోసేపు దేవుడి బిడ్డలు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎంత శ్రమ పడ్డాడు, ఎంత ఇబ్బంది పడ్డాడు, ఎంత అవమానం పడ్డాడు. తన యొక్క క్యారెక్టర్ని కాపాడుకునే క్రమంలో కూడా దేవుడి బిడ్డలారా మరి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నం చేసి తిరిగి మరలా శిక్షింపబడ్డాడు. తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి, తన దీనత్వాన్ని కాపాడుకోవడానికి, తన క్యారెక్టర్ని కాపాడుకోవడానికి దేవుడి బిడ్డలారా శత్రువు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినప్పుడు, చెరపాలని ప్రయత్నం చేసిన, తన దీనత్వాన్ని దుష్టుడు దోచుకోవాలని చూసినప్పటికీ కూడా దేవుడి బిడ్డలారా మరి ఆ యొక్క భయంకరమైనటువంటి స్థితులను తప్పించుకోవడానికి, తన దీనత్వాన్ని కాపాడుకోవడానికి, తన క్యారెక్టర్ని కాపాడుకోవడానికి ఏ విధంగా అయితే దేవుడి బిడ్డలారా తప్పించుకున్నాడు. తప్పించుకున్నటువంటిది తప్పించబడిందండి? తప్పించబడలేదు. తిరిగి శిక్షకు అప్పచెప్పాడు. జైల్లో వేయించబడ్డాడు. అక్కడ ఏమైనా పాపం చేశాడా? కావాలని వెళ్ళాడా? దేవుడి బిడ్డలారా రాజు అప్పగించిన బాధ్యత మీద నమ్మకత్వాన్ని కాపాడుకోవడానికి ఏమేమి బాధ్యతలు పెట్టాడో అప్పగించిన ప్రతి బాధ్యతను దుర్వినియోగం చేయకుండా, వ్యర్థం చేయకుండా కాపాడడానికి దేవుడి బిడ్డలారా చివరికి తన పాపం చేయకపోయినా, చెడు వ్యసనానికి పాల్పడకపోయినా దేవుడి బిడ్డలు శిక్షించబడడానికి అప్పచెప్పుకున్నాడు. ఆయన శిక్షింపబడడానికి యోసేపు అప్పచెప్పుకున్నాడు. ఎందుకంటే నన్ను జైల్లో వేయించిన నా ప్రభు నన్ను విడిపిస్తాడు. నా యథార్థత, నా దీనత్వం, నా క్యారెక్టర్ నా ప్రభు నన్ను కాపాడతాడు, నన్ను నిలబెడతాడు అన్న ఒక దృఢ నిశ్చయంతో యోసేపు గారు మరి జైల్లో వేయించబడ్డా కానీ ఆయన ధైర్యంగా ఉన్నాడు. ఆమె హల్లెలూయా. ఈ రోజున దేవుడు నన్ను చెయ్యని పాపాన్ని నువ్వు ఏ మాటలైతే మాట్లాడలేదు, చెడ్డ మాటలు నువ్వు మాట్లాడావు అని కూడా న్యాయస్థాపన చేసి శిక్షించడానికి, కొట్టడానికి, ఇబ్బందులు పాలు చేయడానికి, ఎన్నో రకాలుగా జైల్లో వేయించడానికి, ఎన్నో రకాలైనటువంటి పాపములు చేయించడానికి ఈ రోజున ఎన్నో రకాలుగా మరి మనుషులు మరి తప్పులు పట్టాలని చూస్తారు, శిక్షించాలని చూస్తారు. కానీ దేవుడు అలాగా చేయడు. ఎప్పటికైనా తప్పిస్తాడు. యోసేపుని కాపాడిన దేవుడు, యోసేపుని విడిపించిన దేవుడు, యోసేపుని బట్టి ఇశ్రాయేలు జాతంతను కూడా కాపాడిన దేవుడు. దేవుని బిడ్డలారా ఈ రోజున మనం కాపాడలేడా? కాపాడతాడు. నీవు కలిగి ఉండవలసింది ఏంటంటే దీనత్వం, ఓర్పు కలిగి ఉండాలి. దీనత్వం కలిగి ప్రభుని వెతకాలి. దీనత్వం కలిగి ప్రభుతో మాట్లాడాలి, ఓర్చుకోవాలి. అప్పుడే నీవు విడిపించబడతావు. ఏ న్యాయస్థాపన అయితే నేను దోషిగా నిలబెడుతుందో, ఏ పాపం అయితే నేను దోషపడుతుందో, ఏ బలహీనత అయితే నేను దరిద్రుడు పడుతుందో, దేవుని బిడ్డలారా వాటన్నిటిని తొక్కాలంటే, వాటన్నిటిని గెలవాలి అంటే దేవుని బిడ్డలారా నీకు దీనత్వం కావాలి. దీనత్వంతో దేవుని మనము వెతకాలి. ఆమేన్. హల్లెలూయా. రూతు గ్రంథంలో మనం చూసుకుంటున్నాం. రూతు గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసుకుంటే దేవుని బిడ్డలారా అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే కాదు గొప్పవారినే కాదు, యవనస్తులను నీవు వెంబడించక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది.
నయోమి తన భర్తను పోగొట్టుకుంది, తన కుమారులను పోగొట్టుకున్నది, తన భర్త కుమారులిద్దరూ కూడా పోగొట్టుకున్నందున దేవుని బిడ్డగా తిరిగి విడిచిపెట్టినటువంటి తన ఊరికి తిరిగి ప్రయాణం చేసే క్రమంలో ఇక్కడ రూతుతో చెప్తుంది, అమ్మ నువ్వు యవ్వనస్తురాలు, ఇంకా నీకు చాలా భవిష్యత్తు ఉంది, నీకు చాలా జీవితం ఉంది, నువ్వు నా కూడా వచ్చి నువ్వు ఏం చేస్తావు? నేను అన్ని పోగొట్టుకున్న దాన్ని అన్ని నష్టపోయాను, నా బ్రతికేది నేను బ్రతుకుతాను, నా బ్రతికేదో నేను బ్రతుకుతాను, ఇక నీకు జీవితాన్ని ఇవ్వడానికి, నీకు లైఫ్ ఇవ్వడానికి నా దగ్గర ఏమి లేదు, నాకు వయసు లేదు, నాకు శక్తి లేదు, నేనేమి చేయలేను దాన్ని అయిపోయాను. కనుక నీవు వయసున్న కనుక నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, మంచి బ్రతుకు అని మరి నయోమి తన యొక్క కోడలైనటువంటి రూతును మరి వెనక్కి వెళ్ళిపోమంటే వెళ్ళనంత. ఎందుకో తెలుసా? నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు గొప్పవాడు, నిన్ను బ్రతికించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు నన్ను కాపాడలేడా? నాకు బ్రతుకనివ్వలేదా? నేను బ్రతికినా నీతోనే బ్రతుకుతాను. నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వస్తాను. ఏ ప్రజల దగ్గరికి వెళ్తానంటావో నీ ప్రజలే నా ప్రజలు, నీ జనులే నా జనులు. ఏ దేవుడు నమ్ముతావో నీ దేవుడే నా దేవుడు. కనుక నిన్ను విడిచిపెట్టను, నీ వెంబడి నేను వస్తాను, నీ వెంబడి వస్తాను. నువ్వు ఎలా బ్రతుకుతావో నేను అలాగే బ్రతుకుతాను, నీతోనే నేను ఉంటాను అని ఒక ఖచ్చితమైనటువంటి నిబంధనతో దేవుడు బిడ్డలారా తన మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి అత్తను ఒంటరిగా విడిచిపెట్టగా యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఈ యొక్క రూతు దేవుడు బిడ్డలారా తన వారిని, తన ప్రజలను, తన పట్టణాన్ని, తన గ్రామాన్ని, అందరి తల్లిదండ్రులు అందరూ విడిచిపెట్టి ఏమీ లేనటువంటి నయోమి, తన అత్త నయోమి వెంట రావడానికి ఎంత త్యాగం చేసుకుంది. ఆ త్యాగం వెనక ఆమెలో ఉన్నటువంటిది ఏంటో తెలుసా? దీనత్వం. మనలో ఉన్నది ఏంటో తెలుసా? దీనత్వం. ఆ దీనత్వం ఏం చేసిందంటే నమ్మకాన్ని నిలబెట్టింది, జీవితంలో ఒక నూతన జీవితాన్ని ఇవ్వగలిగింది. తన భర్త చెప్పింది, ఇదిగో మనం బంధువులు ఉన్నారు, ఆ బంధువుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయనతో పాటు నువ్వు ఉండు, అక్కడ ఏమేమి చేయాలో, ఎలా జరగాలో ఆయన చూసుకుంటాడు అని చెప్పినప్పుడు సరే అత్త నువ్వేది చెప్తే అది నేను చేస్తానని తన అత్త మాటకు లోబడి వెళ్ళి అత్త చెప్పినట్టుగా చేసింది. చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు ఏమని? నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. దీవెన నొందిన దానం అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దీనత్వం కలిగిన, నువ్వు మాటకు లోబడతావు, నువ్వు మాటకు లోబడే స్త్రీవి నువ్వు మాటకు లోబడే కన్యకు నువ్వు. నీ కన్యత్వాన్ని బట్టి నిన్ను నువ్వు ఇష్టం వచ్చిన అనుభవించుకోవడానికి తొలగిపోయేదాన్ని కాదు. నువ్వు మాట వినిన మాట పట్ల నడుచుకునేదాన్ని. కనుక గతములో ఉన్నటువంటి ప్రవర్తన కంటే కూడా వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. నీ మునుపటి ప్రవర్తన కంటే కూడా ఇప్పుడు నువ్వు కలిగినటువంటి దీనత్వం ఏదైతే ఉన్నదో తెలుసా? ఆ దీనత్వం రెట్టింపు సత్ప్రవర్తనగా మార్చింది. చూసారా? రెట్టింపు దీనత్వంగా మార్చింది. అంటే ఖచ్చితంగా దేవుడిచ్చు ప్రతి ఆశీర్వాదానికి అర్హురాలంటే నీవే, అర్హురాలంటే యోగ్యురాలంటే నీవే. ఎందుకంటే ఎటువంటి పాపానికి కానీ ఎటువంటి ఔద్ధత కానీ నీవు తొలగిపోలేదు. నువ్వు మాటకు లోబడేదాన్ని, లోబడి దీనత్వంతో బ్రతికేదాన్ని. కనుక ఇప్పుడు గతంలో ఉన్న ప్రవర్తన కంటే కూడా ఇప్పుడున్నటువంటి ప్రవర్తన చాలా రెట్టింపు ప్రవర్తన. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున ఎంత
ఎంతమంది ఈ విధంగా ఆలోచన చేస్తున్నారండి? ఎంతమంది ఆలోచన చేస్తున్నారు ఈ విధంగా? పోతే పోయిన దానికంటే ఇంకా ఎక్కువగా నేను ఎన్ని మాటలైనా మాట్లాడు, ఏ విధంగా నేను ప్రయత్నం చేసి నేను డబ్బు సంపాదిస్తాను అంటారు. అది సంపాదిస్తా, ఇది సంపాదిస్తా అని అంటారు. తప్పు త్రోవలు వెళ్ళిపోతుంటారు, పాపంలో పడిపోతుంటారు, రౌద్రేతలు పడిపోతుంటారు. అప్పుడున్న ప్రవర్తన కాస్త కోల్పోతూ ఉంటారు. ఇంకా రెట్టింపు సత్ప్రవర్తన ఎలా వస్తుంది? రెట్టింపు సత్ప్రవర్తన ఎలా వస్తుంది? దేవుడు ఎలా చెప్పగలుగుతాడు? గతంలో ఉన్న దానిని నువ్వు కాపాడుకుంటూ నువ్వు నిలదొక్కుంటూ ఉంటే గతంలో ఉన్న మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడున్న ప్రవర్తన ఇంకా ఎక్కువగా ఉందని ఎలాగ మనం తెలుసుకోగలుగుతాం? ఎలాగ మనం రెట్టింపు పొందుకోగలుగుతాం? హల్లెలూయా. కాబట్టి దీని బిడ్డలారా, నీ భక్తి రెట్టింపు కావాలి, నీ వినయ విధేయతలు రెట్టింపు కావాలి. త్యాగం చేసే స్థితి నీకుందా? రెట్టింపు త్యాగం నీకుండాలి, రెట్టింపు భరింపు నీకుండాలి. అది నిన్ను ఎక్కువగా సత్ప్రవర్తన మునుపటి దానికంటే కూడా జరుగుతున్నటువంటి దినాలన్నింటిలో రెట్టింపు సత్ప్రవర్తనలోనికి తీసుకువెళ్తాదన్నమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా కుమారి భయపడకు, నీవు చెప్పినదంతయు నీవు చేసేది, నీవు యోగ్యురాలవని నా జనులందరూ నేను నిన్ను విడిపింపగలవాడనమాట. వాస్తవమే. చూసారా? నేను నిన్ను విడిపింపగలవాడనన్న మాట వాస్తవమే. అది తెలియకనే వచ్చావు, అది తెలియకనే వచ్చావు. కానీ వినయము అనేది కోల్పోలేదు, విధేయత అనేది కోల్పోలేదు. లోబడి వచ్చావు కనుక ఇక్కడ ఏమంటున్నాడు? నీవు యోగ్యురాలు అని జనులందరూ కూడా పిలుస్తారు. ఇక అక్రమ సంబంధం అనేది కట్టరు, తప్పుగా మాట్లాడరు, దారి తప్పి తిరుగుతున్న వాళ్ళను నీ యవ్వన వయస్సును బట్టి ఎవరు కూడా తప్పులుగా అంచనాలు వేయరు, తప్పుగా మాట్లాడరు, హేళనగా చూడరు. నువ్వు యోగ్యురాలి, నా మాట విని లోబడేదాన్ని, రెట్టింపు సత్ప్రవర్తనకు యోగ్యురాలు. నువ్వు చెప్పిన మాటను లోబడి వచ్చావు కనుక నేను నిన్ను విడిపింపగలవాడన్న మాట వాస్తవమే. దేవుడిలారా, నేను నిన్ను విడిపింపగలనన్న మాట వాస్తవమే. నువ్వు కరెక్ట్ వ్యక్తి దగ్గరికి వచ్చావు, నువ్వు కరెక్ట్ వ్యక్తి దగ్గరికి వచ్చావు. దేవుడిలారా, ఇది తెలియక ఎంతో మంది వ్యక్తుల దగ్గరికి, ఎంతో మంది స్థలాల దగ్గరికి, ఎన్నో రకాల పరిస్థితులకు వెళ్ళిపోయి అది కాపాడుతుంది, ఇది కాపాడుతుంది, అతను కాపాడుతుంది, ఇతను కాపాడుతాడు, ఆ కార్డు కాపాడుతుంది, ఈ కార్డు కాపాడుతుంది అనుకుంటూ దేవుడి బిడ్డలు అక్కడ ఇక్కడ పరిగెడుతున్నారే కానీ నిజంగా కాపాడే వాడిని మాత్రం విడిచిపెట్టేస్తాం, నిజంగా కాపాడే వాడిని విడిచిపెట్టేస్తాం, నిజంగా బ్రతికించేవాడిని విడిచిపెట్టేస్తాం, పాపమును తప్పించేవాడిని విడిచిపెట్టేస్తారు, పరలోక రాజ్యంలో నడిపించేవాడిని విడిచిపెట్టేస్తారు. దేవుడి బిడ్డల చూడండి, ఈ విధంగా దేవుడి బిడ్డల అనేకులు ఈ రోజున ఇలాగే తమ వయసును అమ్ముకుంటున్నారు, తమ వయసును పాడు చేసుకుంటున్నారు, తమ యవ్వనాన్ని పాడు చేసుకుంటున్నారు, తన యొక్క నీతిని, తన యథార్థతను పాడు చేసుకుంటున్నారు, సత్ప్రవర్తన పాడు చేసుకుంటున్నారు. అనేకులు దేవుడి బిడ్డల, నీవు కూడా అనేకులను ఒకదానిగా ఉన్నావా? దేవుడు ఈరోజు చెప్తున్నాడు, దేవుని మాటకి లోబడి దీనులపై యేసు ప్రభువారే మనకు చూపించాడు. బొచ్చు కత్తిరించు వారి చేతులు గొర్రె మౌనంగా ఉండిపోయినట్టుగా ప్రభు మనందరినీ సంపాదించుకోవడానికి ఎలాగైతే మౌనంగా ఉన్నాడు, ఎటువంటి కఠిన పరిస్థితి అయినా, ఎటువంటి దుఃఖ పరిస్థితి అయినా
అన్యాయం దూసుకొస్తున్నా, అక్రమం నీ మీదకు దూసుకొస్తున్నా, నేరస్థాపన నీ మీదకు దూసుకొస్తున్నా, నీ యొక్క దీనత్వాన్ని విడవకుండా, నీ యొక్క యథార్థతను విడవకుండా ప్రభుని వెతుకుతూ ఉంటే నీకు సరైన వాడు దొరుకుతాడు. నీకు సరైన వాడు దొరుకుతాడు. ఆయనే నజరేయుడైన యేసు. ఆయనే నజరేయుడైన యేసు. నువ్వు సరైనటువంటి వారిని పట్టుకున్నా, సరైన వారి యొక్క విచారణ చేస్తున్నావు, సరైన వారి యొక్క సరిదిద్దుకుంటున్నావు, సరైన వారి యొక్క మొరపెడుతున్నావు, సరైన వారి యొక్క వచ్చి దుఃఖపడుతున్నావు. ఇది నిజమే, ఇది వాస్తవమే అంటున్నాడు యేసు. ఇక ఆయనను మనము విడిచిపెట్టకూడదు. ఆయనను ఎప్పుడు కూడా మనము ఇక ఎన్నడూ విడిచిపెట్టకూడదు. చేయవలసిన పొరపాట్లు చేశాం, తప్పిదాలు చేశాం, పాపాలు చేశాం, వాటి వల్ల ఎన్నో కష్టాలు నష్టాలు పొందుకున్నాం. ఇప్పుడు ఎవరు విడిపించేవారు, ఎవరు తప్పించేవారు, ఎవరు బలపరిచేవారు మనకు లేరు. ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడే వాళ్ళ ఎందుకు వచ్చాం. దీనుడుగా మనకు ప్రాణం అర్పించినటువంటి వాళ్ళ ఎందుకు మనం వచ్చాం. వచ్చినటువంటి మనము ఇక దీనత్వంను సంపాదించుకోవాలి. దీనత్వంతో ప్రభుని ఇప్పుడు కూడా మనం వెతుకుతూ ఉండాలి. అలాగా దేవుడు ఎప్పుడైతే మరి నయోమి చెప్పిన మాటకు లోబడి రూతు చేసినటువంటి మరి ఆ యొక్క కార్యానికి మరి కరెక్ట్ వ్యక్తి ఆమెకు దొరికాడు. భవిష్యత్తు దొరికింది, జీవము దొరికింది, బ్రతుకు దొరికింది. దేవుడిలారా ఇక్కడ చదివినటువంటి మాట ఈ నయోమి చేసినటువంటి ఈ అద్భుతమైన కార్యం వలన దేవుడిలా ఈ చరిత్ర మనకి ఎక్కడ చూపిస్తుందో తెలుసా? మత్తయి సువార్తలో మనం చూస్తాం. చూడండి ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం ఎన్నో వచనం అంటే 5వ వచనం చదవండి. నయస్సోను సల్మాను కని సల్మాను రాహాబునందు బోయాజును కనెను. చూసారు, బోయాజును కనెను. బోయాజు రూతునందు ఓబేదును. చూసారు, అంటే ఎందుకు నేను చదివిస్తున్నానంటే, ఎందుకు ఈ వంశావళి ఇక్కడ సువార్తల వాక్కులో రాశారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఇటువంటి వంశముల నుండి వచ్చారు. ఆదాము దగ్గర అబ్రహాము దగ్గర నుండి ఇలాగ బోయాజు కలుపుకుంటూ ఇలాగా తర్వాత దావీదు వంశంలో కింద చదువుకెళ్తే దావీదు కూడా మీకు తగులుతుంది. ఇలాగా దేవుడిలాగా ఆయన దావీదు వంశస్థుడుగా పిలువబడ్డాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు అంటే యేసుక్రీస్తు యొక్క పుట్టుకకు ఇప్పుడు మరి బోయాజు వంశము కూడా రూతు కూడా పాలుభాగస్తురాలుగా ఉండాలి. కాబట్టి దేవుడిలాగా ఈ విధంగా చరిత్రలో రూతు యొక్క జీవితము తన యొక్క దీనత్వము నిలిచిపోయింది. చరిత్రలో యేసు ప్రభు వారి యొక్క పుట్టుక అనే చరిత్రలో ఒక స్త్రీ యొక్క దీనత్వాన్ని దేవుడు మనకి ఈరోజు చూపిస్తున్నాడు. ఈ రోజున ఈ రూతు యేసు ప్రభు వంశానికి ఒక మరి కారకురాలుగా తన వంతు ప్రకారం ఎలాగైతే మనకి ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడో అలాగే అనేకులను సంపాదించుకునే క్రమంలో, అనేకులు దేవులకు త్రిప్పే క్రమంలో మనము కూడా దీనత్వముతో మనము కూడా మాట్లాడగలిగితే, దీనత్వంతో బ్రతికితే, దీనత్వంతో అనేకులు సంపాదించి ప్రభుత్వకు త్రిప్పితే దేవుడిలారా దేవుడి రాజ్యంలోనికి అనేకులు సంపాదించే బిడ్డగా, దీనుడుగా నీవు కూడా దేవుడి దృష్టిలో ఒక గుర్తింపు తగినటువంటి కుమారుడుగా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. ఏదో వచ్చాము, ప్రార్థన చేశాము, ఒక వాక్యం విన్నాము, కానుకేసాము, వెళ్ళిపోయాము. ఇదేనా దేవుడు చూస్తున్నాడు మనల్ని?
ఏదో వాక్యం విన్నాం, ఏదో కానుకేశాం, వెళ్ళిపోయాం. ఈ ఉద్దేశంతో చాలా మంది క్రైస్తవులు ప్రతి సండే ఆరాధనకి వెళ్తుంటారు. ఏదో విన్నామో తెలియదు, విన్నాం, కానుక వేశాం, వెళ్ళిపోయాం, అంతే. ఈ మాటలు బట్టి మనం ఏ మార్పు చెందాము, మన బ్రతుకులు ఎలా మారాయి, లేకపోతే ప్రభుకు నేను ఎలా లోబడి జీవించాలి, ప్రభు నేను ఎలా వెతకాలి, నేను ఎలా గుర్తింపు తెచ్చుకోవాలి, ఎలా అనేక ఆత్మని సంపాదించాలి అనే ఆలోచన లేకుండానే ఏదో విని వెళ్ళిపోతున్నారు తప్ప దేవుని బిడ్డలారా దీనత్వము అనేది సంపాదించుకోలేకపోతున్నారు. దీనత్వం సంపాదించుకోలేకపోతున్నారు. రేపు పొద్దున ప్రభు వెళ్తాడు, అమ్మా నువ్వు రక్షణ పొందుకున్నావు కదా, మారు మనసు పొందుకున్నావు కదా, మీ అందరూ సంపాదించడానికే కదా నేను భూమి మీదకి మనిషి కుమారుడిగా వచ్చాను, మీ అందరి పాపలను భరించి మిమ్మల్ని రక్షించుకున్నాను, మిమ్మల్ని రక్షించుకున్నందుకు మీ వంతు ప్రకారం ఎంతమంది రక్షించారు, ఎంతమందిని కాపాడు, ఎంతమందిని ఆ రాజ్యాన్ని నడిపించాడు, ఏది నువ్వు సంపాదించిన ఆత్మని అని ప్రభు అడిగితే నువ్వు ఎవరిని చూపిస్తావు? ఎవరు చూపిస్తావు? ప్రభా నేను కనబడుతున్నాను కదా, నేనే కదా అంటావు? కాదు, నువ్వు నా ఎదుట కనబడినంత మాత్రం కాదు, నిన్ను సంపాదించుకున్న వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, నువ్వు సంపాదించింది కావాలి. అప్పుడు ఏం చెప్తావు? నువ్వు ఇలా అడుగుతావు తెలుసు కాబట్టి నీవు నాకు ఇచ్చినది కాస్త మట్టిలో దాచిపెట్టని చెప్తావా? అటువంటి వాడిని దేవుడే చెప్పాడు, కాళ్ళు చేతులు కట్టి విసురు పాడేవాడు, అగ్నిలో విసురు పాడేవాడు. కాబట్టి భయభక్తులతో ఉండండి. మీ వంతు ప్రకారం కొన్ని ఆత్మలైన సంపాదించిన ప్రభు కాదు, నా కొరకు కాదు. సంఘం నిండాలని నేను అడుగుతున్నాను, ప్రభుని అడిగేది నేను అడుగుతున్నాను, ప్రభు నేను అడిగేది నేను అడుగుతున్నాను. మీరు కూడా మీరు చేసే ప్రార్థనలో ఏకీభవించి మీరందరూ కూడా ఆత్మ రక్షణ పొందాలని ప్రార్థన చేస్తే మంచిది. మీ వంతు ప్రకారం కూడా అనేకులకు సువార్త ప్రకటించి అనేకుల కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేసి దేవుని బిడ్డలారా మీరందరూ కొన్ని ఆత్మను సంపాదించుకొని ఆ ఆత్మలతో పాటు దేవుని రాజ్యానికి మీరు వెళ్ళాలి. వెళ్ళాలి. ప్రభు అడుగుతాడు, నువ్వు సంపాదించిన ఆత్మ లేదు, ఖాళీ చేతులు చూపిస్తే కుదరదు. దీనత్వం అనేది ఉంటే అనేక ఆత్మను సంపాదిస్తాం. దేవుని బిడ్డలు అది కావాలి. నువ్వు ఎంత డబ్బు సంపాదించవాలని దేవుడు అడిగాడు, ఎంత బంగారం సంపాదించవాలని అడిగాడు, ఎన్ని ఇల్లు సంపాదించవాలని అడిగాడు. దేవుని బిడ్డలకు ఆలోచన ఇచ్చి, నేను హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఒక ఇల్లు కూడా లేదు నాకు. హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఒక ఇల్లు కూడా నాకు లేదు. చిన్న రూమ్లో ఉన్నాను, చిన్న రూమ్లో. అలాంటిది మాకున్న మిస్సెస్ థర్డ్ వేసి మొదట వేసి 4th బేస్లో ఎల్ఐసి ప్లాట్ కొనుక్కున్నాను. ఎంతకో తెలుసు? 22,000 కొనుక్కున్న 5 సంవత్సరాలు ఉన్నాం. దేవుడు ఆశీర్వదించి దానికంటే కొద్ది పెద్దలు మదనగూడలో ఇచ్చాడు. మదనగూడ ఇచ్చి అది చాలా పెద్దది అనుకున్నాను. అసలు అది 4th బేస్లో దొరికిందే పెద్దది అనుకున్నాను. అంత హింసపడ్డావు రెండింట్లో ఉండే చిన్న రూమ్లో. దేవుడు అలాగా ఆశీర్వదించుకుంటూ తీసుకెళ్ళాడు. ఆ మదనగూడలో ఉన్నటువంటి ఇల్లును కూడా మరి అమ్మడానికి కారణం ఏంటంటే, అప్పుడే 2 ఇల్లు ఉన్నాయి ఊర్లో కూడా. మరి పిఎఫ్ లోన్ పెట్టేసి ఇల్లు కట్టారు, 3 ఇల్లు. అబ్బో వీడికి 3 ఇల్లు కట్టేసాడని టాప్ మా రక్త సంబంధికులందరిలో కూడా 3 ఇల్లు సంపాదించేసాడు. ఒకరోజు ఒక బ్రదర్ వాక్యం చెప్తున్నట్టు నేను స్పందించి, ఇన్ని ఇల్లు నాకు అవసరమా అనేసి స్పందించి 4th బేస్లో అనిపిస్తుంది. ఈరోజు అది ఉంటే 18 లక్షలు, 20,000 ఎక్కడ 18 లక్షలు అది అనిపిస్తుంది. స్పందించి కేవలం నాకు డబ్బులు అవసరం లేదు ఆ టైంలో, ఇన్ని ఇల్లు పెట్టుకొని నేనేం చేసుకోవాలి వద్దు అని చెప్పేసి వాక్యానికి ఒక బ్రదర్ చెప్పిన వాక్యాన్ని నేను స్పందించి నేను అమ్మేశాను. అమ్మేసి ఇక నాకు వెళ్ళిపోయాను. ఇక్కడ చక్కగా 600 రెంట్ వచ్చింది అప్పుడే, ఎప్పుడు 20 సంవత్సరాల కిందట 600 రెంట్
6,000 వస్తుంది, 6,000 వస్తుంది. అలాంటి దాన్ని అమ్మేసి ఇక్కడ కూడా అమ్మేస్తుంది. వదిన కూడా ఇక్కడ అమ్మడానికి కారణం ఏంటంటే సేవకు దేవుడు పిలిచాడు కాబట్టి. సేవకుడు దేవుడు పిలిచాడు కానీ ఒక పైసా మా దగ్గర లేదు, మందిరం కట్టాలి, సేవ స్టార్ట్ చేయాలి, ఏం చేయాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు, ఏదేమైనా నా దేవుడు పని చేయాల్సిందే అని ఉన్న ఇల్లు కాస్త అమ్మేసి దేవుడు అమ్మేస్తే స్థలం వచ్చిందంతే. ఇక్కడ అది కూడా 2 లక్షల చిల్లరెంతో నేను కొన్నాను మదనపల్లి. కానీ అది అమ్మితే 9,25,000 వచ్చింది. ఇక్కడ ఇది కొంటే అది కూడా సరిపోలేదు, 10 లక్షల చిల్లర ఇక్కడ పట్టింది. రిజిస్ట్రేషన్ కూడా డబ్బులు లేదు. పాత చర్చి సహోదరులే బంగారం తీసుకొచ్చేది రోజు చేతుల మీద తీసుకొచ్చారు. ఎందుకు నేను ఈ సాక్షి చెప్తున్నానంటే దేవుడు ఎలాగ అంచెలంచెలుగా తన పని కొరకు వాడుకున్నాడు. ఆత్మను సంపాదించుకునే క్రమంలో నాకు ఏది ఉంటుంది ఏది ఉండదు అనేది కూడా ఆలోచన చేయకుండా అన్నీ వదులుకుంటూ వచ్చి ఇక్కడ ఎంత రెట్టింపడి ఇప్పుడు ఉన్నది ఏమున్నది చూడండి. దేవుడు అలాగా మన సమర్పణ చూస్తాడు, మన దీనత్వాన్ని చూస్తాడు, దేవుడు పని చేయాలని ఆసక్తి చూస్తాడు. కనుక అలాగా చేసినందుకు ఈ రోజున దేవుడు ఎంత చక్కటి స్థలాన్ని, ఇంటిని, మందిరాన్ని దేవుడు మనకు ఇవ్వగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. మీ జీవితంలో కూడా దేవుడు చేయగలడు. నా జీవితం దేవుడు చేస్తాడా నిజమేనా అనుకునే ప్రశ్నార్థకంలో జీవిస్తున్నటువంటి నాకు, ఏమి లేని కాడి చేతులతో వచ్చినటువంటి నాకు ఈ రోజు ఎంత చేయగలిగాడంటే ప్రభు మీకు చేయలేడనుకుంటారా? ప్రభు మీకు కూడా చేస్తాడు. నమ్మకంగా ఉండండి, దీనంతో ఉండండి, తగ్గించుకుని ఉండండి. దేవుడు మిమ్మల్ని కూడా లేవనెత్తుతాడు, మిమ్మల్ని కూడా బలపరుస్తాడు, మిమ్మల్ని కూడా హెచ్చిస్తాడు. హల్లెలూయా. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా ఇంతవరకు మనం విన్నటువంటి ఈ వాక్య లేఖన ఆధారపడినటువంటి ఈరోజు నీ హృదయం నిజంగా స్పందిస్తే నువ్వు దీనుడు కావలసింది, దీనురాలు కావలసింది. ఎప్పుడైతే నీవు దీనురాలుగా చేయబడతావో, దేవుని దృష్టి కనబడతావో, మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడున్నటువంటి సత్ప్రవర్తన మరీ రెట్టింపు కావాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఆ విధంగా నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని మాటకు లోబడి దీనత్వంతో ప్రభుని వెతికితే, ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే, వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే నీవు హెచ్చింపబడతావని ప్రభు చెబుతూ ఉన్నాడు.
అని పిలుస్తున్నాడు. కనుక సమయము గాలికి కొట్టుకుపోయినట్టుగా దినాలు సరిగిపోతా ఉన్నాయి. సమయం గతించిపోతుంది. ఇంకా చాలా సమయం ఉందనుకుంటున్నావేమో, చాలా రోజులు ఉన్నాయనుకుంటున్నావేమో. నీ రోజు నా రోజు ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు, ఊహించలే. ఎప్పుడు ఏ పరిస్థితులు సంభవిస్తాయో తెలియదు. ప్రభువుకు లోబడమని దేవుడు చెప్తున్నాడు. ప్రభు మాటకు లోబడమని దేవుడు చెప్తున్నాడు. మొండితనము నుండి విడిపింపబడు, కఠినత్వం నుండి విడిపింపబడు, లోకమును విడిచి ప్రభు సన్నిధికి రా. లోకస్తుల సహవాసం విడిచి ప్రభు సహవాసములకు రా. లోకల మాటలు విడిచిపెట్టి ప్రభు మాటలోనికి రా. ఈ లోక రాజ్యమును విడిచి యేసయ్య రాజ్యములోనికి రా అని ప్రభు శపిస్తా ఉన్నాడు ఈరోజు. దేవుని బిడ్డలారా, నీ హృదయం నిజంగా దేవుని మాటకు లోబడితే, కదిలితే దేవుని చేతి నీ జీవితం సమర్పించు. ప్రభువా, నీవే నాకు దేవుడు, నీవే నాకు సమస్తము. నువ్వెలా బ్రతికిస్తే నేను అలా బ్రతుకుతాను, నువ్వెలా నడిపిస్తే నేను అలా నడుస్తాను, నువ్వెలా మాట్లాడిస్తే అలా మాట్లాడతాను, నువ్వెప్పుడు పిలిస్తే అప్పుడు నీ రాజ్యానికి వచ్చేస్తాను. నేను దీనత్వాన్ని విడిచిపెట్టను. దీనత్వముతోనే నేను వెతుకుతాను ప్రభు, దీనత్వముతోనే నీ కొరకు బ్రతుకుతానయ్యా అని నిజంగా నీ తీర్మానం అయితే ప్రార్థన చేయ నా కుమారుడు, నా కుమార్తె. నువ్వు రెట్టింపు సన్మానం పొందుకోవాలి, రెట్టింపు దీవెనలు పొందుకోవాలి. మునుపటి సత్ప్రవర్తన కంటే కూడా ఇప్పుడున్న దీనత్వాన్ని బట్టి రెట్టింపు సత్ప్రవర్తన కలిగిన దానుగా దేవుని దృష్టికి కనబడాలి. అలా కనబడిన సమయాన్ని నువ్వు హెచ్చింపబడతావు. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేయండి. ప్రేమగల యేసయ్య, నా ప్రియ తండ్రి, మీ పాదములకు వందనాలు నాయన. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. వాక్యమును విడిచి తిరుగుతున్న మా బ్రతుకులను, లోబడబడిన ప్రజల వలె తప్పి తిరుగుతున్నటువంటి ప్రజలైనటువంటి ఈ బిడ్డలను క్షమించటానికి మరొకసారి దిగి వచ్చి నీ వాక్యము చేత మాట్లాడి, నీ వాక్యము ద్వారా తిరిగి నీ బిడ్డలు సంపాదించుకోవడానికి ప్రభా ఈరోజు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. దీనత్వం బిడ్డలందరికీ దయచేయండి. దీనత్వముతో ప్రభా ఏది సంపాదించుకోవాలో ఆత్మీకంగా నీ ద్వారా ప్రతీది కూడా సంపాదించుకోవడానికి బిడ్డలకు సహాయం చేయండి. బలహీనులై ఉన్నారు, బలహీనతను విడిపించండి. ఆర్థికంలో బలహీనంగా ఉన్నారు, ఆర్థిక బలహీనతను విడిపించండి. ఆరోగ్య బలహీనతతో ఉన్నారు, ఆరోగ్య బలహీనతను విడిపించండి ప్రభువా. ఆత్మీయ బలహీనతలో ఉన్నారు, ఆత్మీయ బలహీనతను విడిపించండి ప్రభువా. యేసయ్య, నీవు కలిగి ఉన్న దీనత్వాన్ని ఈరోజు మరొకసారి రుజువు చూపించావు తండ్రి. నీవే దీనుడమై తల వంచుకొని మమ్మల్ని సంపాదించుకోవడానికి నిలబడి ఉంటుండగా ప్రభువా యేసయ్య, నిన్ను సంపాదించుకునే క్రమము, నిన్ను వెతికే క్రమములో ఈ లోక జీవితం కంటే కూడా గొప్ప జీవితం నువ్వు మాకు ఇవ్వబోతున్నావని దానిని సంపాదించుకోవడానికి
మేమెంత దీనత్వమైనా సరే మేము పొందుకోవాలని ఈరోజు మాతో మాట్లాడిన మాటను బట్టి ప్రభువా, అయ్యా మా హృదయాన్ని మీకు సమర్పించుకుంటున్నాం, మా జీవితం మీకు సమర్పించుకుంటున్నాం ప్రభువా. దేవా, నీకే స్తోత్ర వందనాలు. నీవే మమ్మల్ని నడిపించమని బలపరచమని. అలనాడు యోసేపు తన తండ్రి ఇంటి వారిని, ఇశ్రాయేలు జాతిని అంతటిని కూడా కాపాడే క్రమంలో, బ్రతికించే క్రమంలో యోసేపు యొక్క దీనత్వం ఏ విధంగా అయితే ప్రభువా నాయన వారిని కాపాడిందో అటు విధముగా ప్రభువా మా కుటుంబాలలో ఉన్న వారందరినీ కూడా కాపాడుకునే క్రమంలో, బంధువులను కాపాడుకునే క్రమంలో, స్నేహితులను, సమాజంలో ఉన్న వారిని కాపాడుకునే క్రమంలో ప్రభా వారందరినీ కూడా దీనత్వం పెట్టి నడిపించమని మీ పాదములకు సమర్పించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను.